దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినాన్ని తండ్రి అయిన దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ముందుగా ప్రభు అయిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి ప్రభు దినాన ఒక శ్రేష్టమైన సంగతి ఈ దినాన్ని కూడా మనం ఆలోచించడానికి సిద్ధపడదాం. నీకు నిత్యత్వాన్ని దూరం చేసేది నీ శరీరమే. నిత్యత్వము అనగానే దేవునితో ఉండే ఆ జీవితం, దేవునితో యుగ యుగాలు ఉండే ఆ గొప్ప జీవితం, లేదా దేవునితో పరలోకములో నిత్యము ఆనందించే ఆ గొప్ప జీవితాన్ని దూరం చేసేది నీ శరీరమే. ఎందుకు శరీరమే అంటున్నామంటే, వాస్తవానికి లోకంలో లేదా క్రైస్తవ జీవితానికి శత్రువులు ముగ్గురు. క్రైస్తవ జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో శత్రువులు ఎంతమంది అంటే ముగ్గురు. నెంబర్ 1 అపవాది, నెంబర్ 2 లోకము, నెంబర్ 3 శరీరము. చూడండి, అపవాది శత్రువే, లోకము శత్రువే, నీ శరీరము కూడా శత్రువే. మనం అనుకుంటాం శరీరం బాగుంది కదా, నీ శరీరం నా శరీరం నాకు శత్రువు ఎలాగా అని నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు పాఠం వినేసరికి నీ శరీరం నీకు శత్రువు ఎలాగో అర్థమవుతుంది. నా శరీరం నాకు శత్రువా? 100కి 100 శత్రువే. అదేంటి, శరీరం నాదే కదా? నీదే. కానీ నీ శరీరము అవకాశం లేకుండా, అపవాది లోకము శత్రువులే కాదన్ను, అపవాది కూడా మనందరినీ కూడా మోసం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒకటి వాస్తవమైన విషయం ఏంటంటే, శరీరం అవకాశం ఇస్తేనే అపవాది వస్తాడు. శరీరం అవకాశం ఇస్తేనే లోకం నీలోకి వస్తుంది. ముగ్గురు శత్రువులైనా అసలు ఇద్దరు రావడానికి కారణం ఎవరో తెలుసా అమ్మా? శరీరం. ఇప్పుడు లోకానికి నేను అవకాశం ఇస్తే నా జీవితంలోకి ప్రవేశిస్తారు. అంటే అపవాదికి నేను అవకాశం ఇస్తే, ఉదాహరణ ఇస్కరియోతు యోధా ఉన్నాడండి. ఇస్కరియోతు యోధా గురించి రాయబడిన మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, యోధా అపవాది ఆయన హృదయంలో చేరాడు అని రాసుంటుంది అక్కడ. అంటే ధనాపేక్ష ఎప్పుడైతే వచ్చిందో, ధనం పట్ల వ్యామోహం ఎప్పుడైతే యోధాకి పెరిగిందో, శరీరంలో ఆ ధనం పట్ల అపేక్ష అపవాది రావడానికి కారణమైంది. అపవాది ఊరికనే రాడు, మనం ఇచ్చే అవకాశాన్ని బట్టి. ఇప్పుడు నాకు కలిగే కోరికలు ఉంటాయి, నాకు కలిగే కోరికను బట్టి ఏదో చెడు కోరిక వచ్చింది అనుకోండి, ఆ చెడు కోరిక నీ మనసులో పుట్టడం వల్ల నువ్వు అపవాది నీలో ప్రవేశించాడు, ప్రేరేపించి నిన్ను తప్పు చేయిస్తాడు, నీతో ఆ పాపం చేయిస్తాడు. అది చూడడము, అది ఏదో ఒక దృశ్యం చూడడం అయి ఉండొచ్చు, లేదా ఎవరి గురించైనా నువ్వు మాట్లాడడం అయి ఉండొచ్చు, లేదా నువ్వే ఏదైనా ఒక వ్యక్తిగతంగా పాపంలో పడిపోవచ్చు. దీనంతటికి కారణం నీ శరీరమే. ఇది గనక కోరుకోకపోతే అపవాది రాడు, ఈ శరీరం కోరుకోకపోతే లోకంలో వాళ్ళు వచ్చి కూడా నన్ను ప్రేరేపించరు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి అనేక మంది సహోదరులు, లోకము ఎందుకు నాలోకి రాగలుగుతుందంటే నేను అవకాశం ఇస్తున్నాను కాబట్టి. అవునా? మీరు అవకాశం ఇవ్వకపోతే, మీ శరీరము లోకానికి అవకాశం ఇవ్వకపోతే లోకములు రారు, వాళ్ళు వచ్చి మనల్ని ఏమి చేయలేరు. నేనే ముందుగా వెళ్తాను. ముందుగా నేనే ఇష్టపడితే లోకాన్ని నీ శరీరం కోరుకుంటుందన్నమాట. ఆ రకరకాల డాన్సులు వేయాలని ఉందండి, నాకు డాన్సులు వేయాలని శరీరం కోరుకుంటుంది. అంటే నేనే అవకాశం ఇచ్చానా? క్రైస్తవుణ్ణి నేను డాన్సులు వేయడం అంటారా రోడ్డు మీద అమ్మ అనుకుంటే, నా బ్రతుకేంటి డాన్సులు వేయడమా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు క్రైస్తవులేనా? ఉదాహరణ అంటే నా శరీరం కోరుకుందని నేను చేస్తే నువ్వు లోకానికి అవకాశం ఇచ్చావు. అవకాశం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా శరీరం ఏం చేస్తుందంటే తందనాలు ఆడుతావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు. అందుకే నాకు ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ పాఠం చెప్పేటప్పుడు చాలా సందర్భాల్లో ఆలోచించేది ఏంటంటే, అపవాది లోకం కాదండి, ముందు నా శరీరమే నాకు శత్రువు అనుకుంటాను. నేను అవకాశం ఇస్తేనే అపవాదైన వస్తాడు, నేను అవకాశం ఇస్తేనే లోకమైన నాలోకి రావాలి. నేను అవకాశం ఇవ్వకపోతే వీళ్ళిద్దరు ఎక్కడుంటారు? ఈరోజు క్రైస్తవుడి జీవితంలో నిత్యత్వాన్ని దూరం చేసేది ఏంటంటమ్మా? నీ శరీరం. చూడండి, శరీరానుసారులు, ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక తెరవండి. రోమా పత్రిక 8వ అధ్యాయం ఈ మాట చదువుదాం. 5వ వచనం చదువుతాను.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు అన్నాడు. అమ్మ శరీరానుసారులు అంటే శరీరాన్ని అనుసరించేవారు అని అర్థం. అనుసారులు. ఆత్మానుసారులు అంటే ఆత్మను అనుసరించేవారు. ఇప్పుడు శరీరానుసారులు అంటే శరీరాన్ని బట్టి నడుచుకుంటాడు, శరీరం ఏం చెప్తే చేస్తాడు. ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే ఆత్మ ఏది కోరుకుంటుందో ఆలోచించి, అంటే ఆత్మానుసారులు ఎవరు అంటే దేవుని సంబంధులు. ఎందుకు? దేవుడు ఆత్మ గనుక అంటారు మీరు. దేవుడు ఎవరు? ఆయన ఆత్మ గనుక. దేవుడు ఆత్మ అయితే ఆత్మానుసారులు దేనిని అనుసరిస్తారు? ఆత్మను అనుసరిస్తారు. అంటే దేవుణ్ణి బట్టి నడుచుకుంటారు. వీళ్ళేమో శరీరాన్ని బట్టి నడుచుకుంటారు. ఈరోజు ప్రతి సంఘంలో కూడా ఇద్దరు ఉంటారు, గుంపులు, 2 గుంపులు సంఘంలో ఉంటాయంట. శరీరానుసారులు ఉంటారు, ఆత్మానుసారులు ఉంటారు. అయితే నేను ఎవరిని? నేను శరీరాన్ని బట్టి నడుచుకుంటున్నానా, ఆత్మను బట్టి నడుచుకుంటున్నానా తెలియాలి. ఎందుకు అంటే ఈ శరీరం ముందు చూసారా, నీకు ఒక రోజున తెలియకుండా నరకానికి తీసుకెళ్తుంది. నిన్ను నరకానికి నడిపించేది నీ శరీరమే. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుందంటే, అమ్మ చూడండి, మానవ దేహం ఎన్ని భాగాలు? 2. శరీరము, ఆత్మ. ఇప్పుడు శరీరం ఉందండి నాకు, నా లోపల ఆత్మను పెట్టాడు దేవుడు. ఇప్పుడు శరీరము, ఆత్మ. శరీరము ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. అవునా? ఆదికాండం 2:7 ప్రకారం. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి అంటాడు. అంటే నరుని నిర్మించడం ఎక్కడి నుంచి నిర్మించాడు? నేల మట్టితో. అంటే మట్టిలోంచి ఈ దేహం, అందుకే ఎందులో కలిపేస్తారు? మట్టికే కలిపేస్తారు. మట్టిలోంచి వచ్చింది మట్టిలోకి వెళ్ళిపోవాలి. మట్టిలోంచి వచ్చిన దేహం అంటే మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? లోకమేనా? శరీరము మట్టిలోంచి వచ్చింది కాబట్టి శరీరం ఎప్పుడూ కూడా లోకాన్ని ఆకర్షిస్తుంది. చూడండి కావాలంటే మీరు జీవితంలో. శరీరం మట్టిలోంచి వచ్చింది కాబట్టి ఆ మట్టి లోకంలో ఉంది కాబట్టి లోకంలో ఉన్న మట్టిలోంచి వచ్చిన నేను ఎప్పుడు నా కోరికలు ఏంటంటే లోకం వైపే ఉంటాయి, లోక ఆశల వైపే ఉంటాయి. ఎందుకు అంటే దేహము దేవుడు ఇవ్వలే, అంటే దేవుడు ఇచ్చింది. అయినా దేవుడు మట్టిలోంచి తీశాడు. మట్టి అనేది లోకానికి సంబంధించింది, లోకంలోంచి నన్ను తయారు చేశాడు. అయితే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అలా గమనించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ప్రతి ఒక్కరికి ఆత్మ దేవుని నుండి వచ్చింది. దేవుని నుంచి వచ్చిన ఆత్మ దేని వైపు ఆకర్షిస్తుంది? ఎప్పుడు? అది దేవుని వైపు ఉండాలని కోరుతుంది. కానీ నీ శరీరం చాలా బలంగా ఉంటుంది, నువ్వు లోకం వైపే ఉంటావు. చూడండి ఎంత వ్యత్యాసమో. ఆత్మ ఏమో దేవుని నుంచి వచ్చింది కాబట్టి అరే దేవుని కోసం ఆలోచించరా అంటది ఆత్మ. దేవుని కోసం బ్రతకరా, దేవుని కోసం జీవించరా అని ఆత్మ కోరితే లేదు శరీరం కోసమే, ఎందుకంటే మేము లోకం వైపు ఉంటాం. ఈ లోకం అంతా శరీరం నుంచి, ఈ మట్టిలోంచి వచ్చింది కనుక ఈ లోకం వైపు మనిషి ఆకర్షణ. ఇది కారణం. ఎందుకు శరీరం లోకం వైపు చూస్తాడు మనిషి? ఎందుకు అంటే ఈ శరీరం అనేది ఈ లోకం నుంచి తయారు చేయబడింది, దేవుడే చేశాడు. అందుకే మన శరీరము లోకాన్ని ఆశిస్తుందండి. అందరూ లోకాన్నే కోరుకుంటది, లోక ఆశలనే కోరుకుంటది. ఆ డ్యాన్సులు, ఆ శిఖార్లు, ఆ అందాలు, ఆనందాలు ఎప్పుడూ బయటే. శరీరం ఎప్పుడు కోరుకుంటుంది? ఈ లోకాన్నే కోరుకుంటది. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్నదాన్నైనను నీవు ప్రేమింపకుడి అంటాడు యోహాను పత్రిక 2వ అధ్యాయంలో. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను నీవు ప్రేమింపకుడి, అవి తండ్రి వలన పుట్టినవి కావు, అది లోక సంబంధమైనది అంటాడు. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అనేస్తాడండి. అంటే లోకాన్ని ప్రేమించేది శరీరం అయితే, ఒకవేళ నా శరీరంతో నేను లోకాన్ని ప్రేమించి లోకం వైపే ఆకర్షితుడైతే తండ్రి ప్రేమ నాకు ఉండదు, ఆ దేవుని ప్రేమ నేను పొందుకోలేను ఎప్పటికీ. ఒకవేళ నువ్వు ఆత్మ సంబంధం నీకు అర్థమై ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికే వెళ్ళాలి. అవునమ్మా, ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తేనే నీ ఆత్మకు ఆనందం, నీ ఆత్మకు సంతోషం, నీ ఆత్మకు క్షేమం. మరి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికే వెళ్ళాలి అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నీవైనా నేనైనా శరీరాన్ని బట్టి నడుచుకోకూడదు. ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటిగా నెంబర్ 1, శరీరాన్ని చదవండి. శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి.
రోమిలకు రాసిన పత్రికలో ఉన్నామా? 8:3-4 చూడండి, అక్కడే ఉంది. 8వ అధ్యాయం రోమా 3-4 కలిపి ఉన్నాయి, చదువుతాను. శరీరమును అనుసరింపక, అమ్మ అన్నాడా అనలేదా? చూడండి, అందరూ లేఖనాలను పరిశీలించండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు. మనము అంటే ఎవరు? క్రైస్తవులు. మనము అంటే క్రైస్తవులు, క్రీస్తు ప్రభువును ధరించుకున్నవారు. ఇప్పుడు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు అన్నాడు. అంటే క్రైస్తవులందరూ దేన్ని బట్టి నడుచుకోవాలంటున్నాడు పౌలు గారు? ఆత్మను బట్టి. ఇప్పుడు చూడండి, శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఎందుకు అంటే మీరు క్రీస్తు ప్రభువును ధరించుకున్నారు. ఒకవేళ నువ్వు క్రీస్తుని నమ్ముకోకపోతే లోకం అనుకోండి, లోకం అయితే నీ ఇష్టానుసారంగా బ్రతుకు, పెద్ద ఇబ్బంది లేదు. లోకంలో ఉన్నవాడు ఎలాగైనా బ్రతకచ్చండి, కానీ క్రైస్తవుడిగా ఉన్నవాడు ఎలా పడితే అలా బ్రతకడానికి వీలు లేదు. దేవుని యొక్క చట్టం అలా చెప్పదు మనకి. నువ్వు శరీరాన్ని బట్టి అనుసరించద్దు, ఆత్మను బట్టి నడుచుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులు శరీరాన్ని బట్టి ఆత్మను బట్టి ఎలా నడుస్తున్నారో చెప్తాను. ఇప్పుడు శరీరాన్ని బట్టి నడుచుకునేవాడు ఎలా ఉంటారు అంటే, ధనం కొరకే బ్రతుకు, సంపాదన కొరకే. ఎంత సంపాదించుకున్నా తృప్తి అనేది ఉండదు. ధనం చెప్తాను చాలాసార్లు. ధనం నీ జీవితంలో ఒక భాగం మాత్రమే అమ్మ, సంపాదన నీ బ్రతుకులో ఒక భాగం మాత్రమే. కానీ అదే జీవితం అయిపోతే చాలా మందికి ధనం అంటే యాతన. అరే సరిగ్గా టైంకి భోజనం చేయడు, ఏమయ్యా భోజనం కూడా తినమంటే సంపాదించాలి బ్రదర్, సంపాదించాలంటాడు. ధనం, ఆస్తులు, అధికారము, హోదా, స్థితిగతులు, కులాలు కూడా దేని నుంచి అంటారు? కులాలు కూడా దేన్ని బట్టి చెప్పండి? శరీరాన్ని బట్టే. ఒకవేళ ఎవరైనా కులాన్ని బట్టి మాట్లాడారు అనుకోండి, అరే నువ్వు శరీరాన్ని బట్టి ఉన్నావని అర్థమైపోద్ది. ఆత్మానుసారివి కాదు, ఎవరు? శరీరానుసారివి. కులాన్ని బట్టి ఎప్పుడు వద్దు. కులము అనేది లోకంలో మనుషులు తయారు చేసుకున్నది. ఒకవేళ ఇంకా ఎవరిలోనే అది ఉంటే దయచేసి తీసేద్దాం మనం. ఇంకా ఉందంటే ఎవరు ఆ వ్యక్తులు ఎవరు మార్చలేరు. ఇంకా కులాన్ని బట్టి ఆచారాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. ఏవి కూడా ఇవన్నీ మీరు చూడండి, ఇవి శరీరాన్ని బట్టే. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత కూడా నాకు ఆ కులమే కావాలి, ఈ కులమే కావాలి అంటే అసలు నువ్వు క్రైస్తవుడివేనా అని దేవుడు ఒక రోజు నిన్ను ప్రశ్నిస్తాడు. ఎందుకు అంటే, ఏ కులం కొరకు యేసు ప్రభు చనిపోయాడో మీరు చెప్పండి ఎవరైనా. ఏ కులం కొరకు చనిపోయాడు అన్నాను అంటే, క్రీస్తు ప్రభు కులం కొరకు చనిపోలే. మనం అనుకుంటున్నాం కులాన్ని బట్టి అని. బ్రదర్ సంబంధం చూడండి, మా కులమే చూడండి బ్రదర్ అని ఫోన్ చేస్తారు ఒక ఆయన. మీ కులమే అయితే చూడలేం బ్రదర్, సారీ. మళ్ళా వాళ్ళు ఎవరు అంటే సువార్థికుల్లో ఉంటారండి. నాకు సిగ్గేస్తుంది. ఒక సువార్థికుడు ఫోన్ చేసి మా కులంలోనే సంబంధం చూడండి, యేసు ప్రభు నువ్వు ప్రకటిస్తున్నావా మీ సంఘాల్లో? ప్రకటిస్తున్నాడు ఆయన. మరి ప్రకటిస్తున్న నువ్వు మళ్ళా ఏ కులం కొరకు యేసు ప్రభు చనిపోయాడని కులాన్ని బట్టి మాట్లాడుతున్నావు? ఒక సేవకుడిగా ఆయనకి అర్థం అవ్వలేదు, సంఘానికి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఇంకా ఆయన నడిపిస్తున్న సంఘానికి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఆ సంఘాన్ని కట్టకట్టుకుని ఎక్కడికి తీసుకెళ్తాడు ఈయన ఒక దగ్గరికి వెళ్తాడు. సంఘం 100 ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. ఇప్పుడు నిజంగా పరిపూర్ణత అనేది సేవకుడికి లేకపోతే, విషయం యొక్క గ్రంథంలో అవగాహన సేవకుడికి లేకపోతే ఆయన పాడవుతాడు, సంఘము కూడా పాడవుతుంది. నువ్వు బాగుండాలి. తిమోతికి అంటాడు పౌలు గారు, నిన్ను గూర్చియు తిమోతి నీ బోధన గూర్చియు జాగ్రత్త. నువ్వు కాపాడుకోవాలి, సంఘము కూడా కాపాడబడాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా గ్రంథంలో ఉన్నది చెప్పేసే. పాటిస్తే పాటించిన వాళ్ళు ఉంటారు, పాటించలేదా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు అంటాడు. నిజం. ఎప్పుడు కూడా ధనాన్ని బట్టి, ఆస్తులు బట్టి ఇలా ఈ రకమైన పరిస్థితులు ఎప్పుడు రాకూడదు. కులాన్ని బట్టి, ఆచారాలు బట్టి, కట్టుబాట్లు బట్టి మనం చూస్తే శరీరాన్ని బట్టే బతుకుతున్నాడు ఆయన. వద్దు, శరీరాన్ని బట్టి. ఎప్పుడు కూడా క్రీస్తుని ధరించుకున్న వారు ఇలా ఉండకూడదండి. నిజంగా క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఇలా ఉండకూడదు. ఏ కులమైతే ఏంటి, కులస్తుని చూసి నువ్వు రక్తం ఎక్కించుకుంటావు యాక్సిడెంట్ అయితే. ముస్లిం వాళ్ళ బ్లడ్ నీకు వద్దా? ఏదైనా పర్లేదు బ్రదర్, ప్రాణం మీదకి వచ్చింది అని ముస్లిం వాళ్ళ బ్లడ్ కావాలి, అందరూ కావాలి. క్షమించండి, బీసీ, ఓసీ సహోదరులు ఉన్నారు అనుకోండి. ఎస్సీ, బీసీ, ఓసీ. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాడు ఎస్సీ వాడు బ్లడ్, ఎస్సీ వాళ్ళు నచ్చదు. మళ్ళా ఎస్సీ సహోదరి బ్లడ్ వద్దా? ఎవరి బ్లడ్ అయినా పర్లేదు, ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి. అలా అనిపిస్తుంది అనమాట నీకు. చూసారా, అక్కడ మాత్రం తారతమ్యాలు ఉండవే. అక్కడ మాత్రం లేదు. పెళ్లికి
వాళ్ళు వద్దండి, పెళ్లికి వాళ్ళు వద్దండి, చాలా నీచంగా చూస్తారు కొంతమంది. మరి నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి బ్లడ్డే నీకు అవసరం అయిందే, అప్పుడు పర్వాలేదు. అంటే మీరే ఆలోచించండి న్యాయంగా, లోకం అనేది ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. అలా ఎవరైనా చూస్తే ఆ వ్యక్తిని దేవుడు ఏమంటాడంటే, అరే నువ్వు శరీరాన్ని అనుసరిస్తున్నావు అంటాడు యేసుప్రభు ఒక రోజున. తీర్పు దినాన నువ్వు శరీరాన్ని బట్టి నడుచుకున్నావో లేదో దేవుడు చెప్పేస్తాడు. ఎప్పుడు కూడా క్రైస్తవులు ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు ఆత్మను బట్టి అనుసరించేవాడు ప్రత్యేకంగా ఉంటారండి. ఒక ప్రత్యేకమైన జీవిత విధానం. అందరిలాగా ప్రవర్తించడు, అందరిలాగా చెయ్యడు, అందరిలాగా ఉండాలి అని అనుకోడు. నేనంటూ ఒక ప్రత్యేకత. ఎందుకు అంటే నువ్వు ఆత్మను బట్టి నడుస్తున్నావు, శరీరాన్ని బట్టి కాదు. ఇప్పుడు లోకంలో కూడా సినిమాలు చూస్తారు. నా బంధువులు మా ఇంటికి వచ్చారు, మిమ్మల్ని కూడా పిలిచారు, వెళ్తారా? వెళ్ళిపోతాం అనుకుంటే వాళ్ళు సినిమాలు చూసి నువ్వు సినిమాలు చూసి అంటే శరీరాన్ని బట్టి నడుచుకుంటున్నాం. మేము చూడకూడదండి, మేము రాము, దయచేసి మీరు వెళ్తే వెళ్ళండి. కానీ ఇప్పుడు రక్త సంబంధం అందరూ పండగలైతే పబ్బాలైతే కలుస్తూ ఉంటారు. అప్పుడు ఏర్పడిన సందర్భాలు ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. వాళ్ళు కూడా మనం తీసుకెళ్తున్న పరిస్థితులు, పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు రావద్దు, మీ కొడుకుని పంపించండి, మీ కూతురుని పంపించండి అంటే సరేరా చిన్నోడే కదా. ఆ చిన్నోడే ఒక బలమైన నాటుకుపోద్ది మనసులోని. ఏదైనానమ్మా బలంగా నాటుకుపోద్ది. ఇంకా అది పెద్ద అయినా దాన్ని మార్చుకోలేడు, కష్టం అవుతుంది పేరెంట్స్ కి. లోకానికి భిన్నంగా బ్రతుకుతారు. చూడండి, భేదాలు తారతమ్యాలు ఎవరికి ఉండవు, ఆత్మను బట్టి ఉన్నవాడికి ఉండవు. ఇప్పుడు నేను ఆత్మను బట్టి నడుచుకుంటే కులానికి ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. కులానికి గోత్రానికి మనం ఉంటున్నటువంటి పరిస్థితులకి ఎప్పుడు ధనం ఉందా ధనం లేదా, వాళ్ళకి బాగా ఉన్నోళ్ళు వీళ్ళు బాగా లేనోడు అన్న, అది కూడా శరీరాన్ని బట్టి అందరినీ సమాన దృష్టితో చూస్తూ ఎటువంటి భేదాభిప్రాయాలు తారతమ్యాలు లేకుండా, మన తన అన్న భేదం లేకుండా ఎవరినైతే నువ్వు గౌరవిస్తావో, లేనివాడికి ఏ గౌరవం అయితే ఇస్తున్నావో ఉన్నవాడికి అదే గౌరవం ఇవ్వాలి. లేదా ఉన్నవాడికి ఏ గౌరవం అయితే ఇస్తున్నావో స్థాయిని బట్టి లేనివాడికి కూడా అదే గౌరవం నా మనసులో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. ధనం ఉండొచ్చు, ఒక వ్యక్తికి ధనం లేకపోవచ్చు, కానీ ఇద్దరిని చూసే దృష్టి మాత్రం ఒకేలా ఉండాలి. అది క్రైస్తవుడు. అప్పుడే నువ్వు ఆత్మను బట్టి నడుచుకున్నవాడివి. కానీ మనుషులు ఎలా ఉంటారు, ఉన్నవాడికేమో ఒక విలువ ఇస్తారు, లేని వాడికేమో ఒక విలువ ఉందంటారు, లేదంటారా? వాస్తవానికి వాడికి ఉన్న స్థాయి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, దాన్ని బట్టి గౌరవం ఒకవేళ నీ మనసులో ఆ వ్యక్తి పట్ల నువ్వు ఉంటే నువ్వు శరీర సంబంధివి, నువ్వు శరీరాన్ని బట్టి నడుచుకుంటున్నావు. లేదు క్రీస్తులో కడగబడ్డారండి, నేను ఎలా కడగబడ్డానో తను కడగబడ్డారు, వాళ్ళు కడగబడ్డారు అని ఒకే రకమైన భేదాలు తారతమ్యాలు లేకుండా నువ్వు నీ కనుదృష్టి ఉంటే నిజంగా నువ్వు ఆత్మ సంబంధువే. అది ఆత్మను బట్టి నడుచుకోవడం. ఈ రోజు శరీరాన్ని బట్టి నడుచుకుంటే ఆ విశ్వాస జీవితాన్ని నరకానికి నడిపిస్తుందమ్మా. శరీరం నరకానికి. ఇంకా చాలా మందిలో మేము చౌదరీసుము, మేము రెడ్డీసు, మాది ఉన్నత కులస్థలము అన్న భేదాభిప్రాయాలు ఇంకా ఉన్నాయి లోకంలో, ఇంకా ఉన్నాయి క్రైస్తవులు అయినప్పటికీ కూడా. మేము చౌదరీస్, మేము రెడ్డీస్, అలానా స్థాయి. అవన్నీ కూడా నేనేమంటానంటే చెప్పులు ఎక్కడ విడిచిపెట్టాం అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి రావాలి. ఎప్పుడు అంతే. చెప్పులు ఎక్కడ విడిచిపెడతామంటే బయట. ఒకవేళ నువ్వు ఎంత గొప్పోడు అయినా, ఎంత ఉన్నతమైన ఉద్యోగస్తుడు అయినా అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి రా. నువ్వు క్రైస్తవుడివి, ఒక సహోదరుడివి. అందరిలో కూడా సహోదరుడు సహోదరిగా నువ్వు మెలగాలి, వ్యవహరించాలి. అది అంతేగా నీకున్న స్థాయిని బట్టి. అందుకే ఒకవేళ ఆధిక్యతలు ఉంటాయి ఇక్కడ చాలా మందికి. మీకున్న ఆధిక్యతలు మీకు ఉండొచ్చు. అయితే ఎంత ఆధిక్యత ఉన్నా ఒకరిని చిన్న చూపు చూసే అవకాశం రాకుండా చెప్పులు విడిచిపెట్టిన దగ్గరే నాకున్న స్థాయిని నేను మర్చిపోయి లోపల రావాలి. లేదనుకోండి, ఇంకా నాలో ఉందనుకోండి, ఒక వ్యక్తిని చిన్న చూపు చూస్తాను, ఎందుకంటే నాకున్న బెటర్ పొజిషన్ లో నేను ఉన్నాను అని ఆలోచించి ఆ ఆలోచన వచ్చే విధానం ఉంది. అందుకే దేవుడు అన్నమాట, చెప్పులు ఎక్కడ విడిచిపెడతావో అక్కడే నీకున్న ఆధిక్యతలు, నీకున్న పేరు ప్రఖ్యాతులు విడిచిపెట్టి లోపలికి రా. అందరితో తోటివాడిగా ఉండు. అది క్రైస్తవ్యం అండి. కాబట్టి నెంబర్ 1 శరీరాన్ని అనుసరింపక ఆత్మను బట్టి అనుసరించాలి. నెంబర్ 2 ఆత్మకు విరోధముగా పోరాడేది శరీరం. చాలా ఇంపార్టెంట్ ఏంటి రెండో పాయింట్. ఎక్కువ మనందరి జీవితాల్లో ప్రభావితం చేస్తుంది ఈ సెకండ్ పాయింటే. ఇప్పుడు చదువుదాము. ముందుగా గలతీలకు రాసిన పత్రిక 5:17 చదువుదాం. 2 వచనాలు చూసి మనము మాట్లాడుతాం. గలతీ 5వ అధ్యాయం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, చూసారమ్మా, గలతీ 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని
చేయకుందురు. వాటిని చేయకుందురు. ఇప్పుడు శరీరము ఆత్మ ఒకదానికొకటి ఎలా ఉన్నాయన్నాడు? ఫ్రెండ్షిప్ లేదు, ఎనిమీస్ అన్నాడు, శత్రువులు. శరీరము చేసేది ఆత్మకు నచ్చదు, ఆత్మకు చేసేది శరీరానికి నచ్చదు. కానీ మనం ఎవరిని బట్టి నడవాలి? ఆత్మను బట్టి అని మనందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేది నీ శరీరమే అని రాశాను ఇక్కడ. నిజమమ్మా, ఆత్మకు విరోధంగా పోరాడుతున్నాడు శరీరం. అమ్మ ఎలా పోరాడుతుందో చెప్పమంటారా? ఎలా పోరాడుతుందంటే ఇక్కడ కొన్ని రాశాను శరీర కార్యాలు. ఇప్పుడు ఒక సహోదరుడి మీద నాకు ద్వేషం ఉంది, ఒక సహోదరి మీద నాకు కోపం ఉంది, ద్వేషం ఉంది మనసులో, కానీ బయటికి మాత్రం బాగానే ఉన్నాను నేను. ఇప్పుడు ఆ ద్వేషము దేన్ని బట్టి వచ్చిందంటే శరీరాన్ని బట్టి. శరీరం బట్టి నాకేం కలిగింది? ఆ సహోదరుడి మీద ద్వేషం ఉంది. ఇప్పుడు ద్వేషం ఉండడం వల్ల ఈ ద్వేషం ఏం చేస్తుందంటే ఆత్మ వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ వైపు చూడొద్దు, అసలు ఆ వ్యక్తితోనే మాట్లాడద్దు, నీ జీవితంలో ఆ వ్యక్తితో ఎప్పుడూ ఆయన వైపు చూడొద్దు. అంటే శరీరము నాలో ఉన్న ద్వేషం ఏం చేస్తుందంటే ఆత్మకు విరోధంగా పోరాడుతుందా లేదా? అసూయ వచ్చిందండి. సెకండ్ ఎగ్జాంపుల్, అసూయ. ఒక వ్యక్తి మంచి స్థాయిలో అన్ని అనుభవిస్తున్నారు, అన్ని కట్టుకున్నారు, అన్ని పొందుకున్నారు. ఇప్పుడు నాలోకున్న అసూయ శరీరాన్ని బట్టి నాకు కలిగింది. ఈ అసూయ ఏం చేస్తుందంటే ఆత్మకు విరోధంగా, ఆత్మీయ జీవితంలో ఎవరి మీద కూడా అసూయ ఉండకూడదు అని మనకు తెలుసు. కానీ వాళ్ళకున్న ఆధిక్యతలు బట్టి వాళ్ళు బాగా ఉన్నారు, నాకన్నా మంచి స్థితిలో ఉన్నారనే ఉద్దేశంతో ఈ శరీరంలో ఉన్నటువంటి అసూయ ఏం చేస్తుందంటే నీ ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. నువ్వు అసూయ పడద్దన్నా అసూయ పడుతుంటావు, ద్వేషం పడద్దన్నా ద్వేషిస్తూ ఉంటావు. చాలా మంది మీద కోపం పెట్టుకుంటారు. ఈ ద్వేషము, కలహాలు, క్రోధములు, కక్షలు, చూడండి ఇవన్నీ కూడా మనసులో ఉంటుంటాయి. ఇవి ఉన్నాయి అంటే నువ్వు శరీర సంబంధివి. ఎందుకంటే గలతీ 5:19 శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. సండే స్కూల్ పాఠం ఇది. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. ఇప్పుడు శరీర కార్యాలు ఇవన్నీ చెప్పినప్పుడు శరీరాన్ని బట్టి ఇవి నీలో ఉండకుండా జాగ్రత్త పడాలి. కానీ ఇవి నీలో ఉన్నాయి అంటే నీ ఆత్మ పాడైపోద్ది, ఆత్మీయ జీవితం నష్టపోతావు. ఎందుకు అంటే నీ ఆత్మీయ జీవితం నష్టం చేసేది శరీరమే. ఇప్పుడు నాలో ఉన్నటువంటి అసూయ ఆ వ్యక్తితో మాట్లాడనివ్వదు, ఆ వ్యక్తితో ప్రేమగా ఉండనివ్వదు. నాలో ఉన్నటువంటి ద్వేషము ఆ వ్యక్తితో దూరం చేస్తుంది. ఇప్పుడు సహోదరుల మధ్య ఏముండాలన్నాడు? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఏది? ఐక్యతను పాడు చేసేది శరీరమే. అరే పలానా సహోదరుడు బాగున్నాడంటే ఆనందపడుతున్నాం, ఈ రోజున బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాం. వాళ్ళ స్థాయిని బట్టి దుఃఖపడుతున్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో ద్వేషములు, క్రోధములు, కక్షలు ఒకప్పుడు ఉండేవేమో, కానీ ఈరోజు నీ ఆత్మను నష్టపరుస్తాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా రాస్తారు ఈ మాట. మొదటి పేతురు 2వ అధ్యాయం చూడండి. మొదటి పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఆత్మకు విరోధంగా పోరాడేది ఏది? మరలా శరీరం. అంటే ఆత్మకు విరోధంగా పోరాడేది శరీరమే. అందుకే శరీరాన్ని ఏమన్నాడు యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం? శరీరం కేవలం, ఎందుకన్నాడు తెలుసమ్మా? మామూలుగా చెప్పలేదు యేసుప్రభు వారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో ఉంటుంది. యోహాను 6:63లో శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎందుకయ్యా యేసయ్య, ఎందుకు శరీరాన్ని నిష్ప్రయోజనం అన్నావు నువ్వు అని మీరు అడిగారు అనుకోండి. శరీరం ఏం చేస్తుంది? ఆడి కోపగించరా, ఆడి మీద మనం కోపం పెట్టుకో, వీళ్ళని ద్వేషించు, వాళ్ళ మీద అసూయ పెట్టుకో, వాళ్ళ మీద కక్షలు పెట్టుకో, వాళ్ళ మీద ఈర్ష్యను పెంచుకో. ఇవన్నీ కోరుకునేది శరీరమే. అందుకే ప్రేమగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా తగ్గిపోయాయి. అది కుటుంబంలోనే తగ్గిపోయి, సంఘంలో సహోదరుల మధ్య కూడా ప్రేమగా మాట్లాడే పరిస్థితులు తగ్గిపోతాయి. ఇది రావడానికి కారణం శరీరం. శరీర అవయవాల మధ్య ఏముందన్నాడమ్మా యేసుప్రభు వారు? ఐక్యత ఉంటుంది శరీర అవయవాల్లో. అందుకే సంఘము అనేది ఎవరు? క్రీస్తు సంఘము అంటే సంఘము శరీరం. శరీరంలో అవయవాల మధ్య ఏముంటుంది? ఇగో ఈ చేతులు, కాళ్ళు, ఎన్నోసార్లు చెప్పాను. అవయవాల మధ్య ఐక్యతను చూపించి అపోస్తలుడైన పౌలు మీ శరీరాన్ని చూడండి, కన్నుకి, కాళ్ళకి, చేతులకి అన్నిటికీ కూడా సమన్వయం ఉంటుంది. అంటే వాళ్ళ మధ్య బంధం, ఏ కోపాలు ఉండవు. ఈ చెయ్యికి ఈ చెయ్యి మీద కోపం ఉండదు, ఈ కాలుకి కాలు మీద కోపం ఉండదు, ఈ కళ్ళుకి ముక్కు మీద కోపం ఉండవు. అంటే దేహాలలో అవయవాల మధ్య ఐక్యతను చూపించి
మరి సంఘంలో సహోదరుల మధ్య కూడా ఏమన్నారు? ఐక్యత ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని నష్టపరిచేది ఆత్మను నష్టపరిచేది, ఆత్మకు విరోధంగా పోరాడేది ఏది అంటే నీ శరీరమే. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు కూడా నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఆత్మీయ జీవితాన్ని ఎవరు పోగొట్టుకోకూడదు. అంటే ఎవరి మీద నాకు అసూయ, ద్వేషము, కక్షలు, క్రోధములు ఉండకూడదని నువ్వు తెలిసినా ఉంటున్నాయంటే నీ ఆత్మకు నష్టం, అది నీ ఆత్మకు క్షేమం కాదు. కోపంతో ఉన్న వ్యక్తి, ద్వేషించిన వ్యక్తి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? కోపం పెట్టుకుని చనిపోయాడండి, ద్వేషం పెట్టుకుని చనిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళేది నరకానికి, పరలోకానికి వెళ్ళడు. ఎందుకంటే ఆ వ్యక్తికి ప్రేమ లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని రాస్తుంది. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. కాబట్టి కనీసం మన సంఘంలో సహోదరుల మధ్య, సహోదరుల మధ్య ఐక్యత అనేది ఎప్పుడు ఉండాలి. లేదు అంటావా, నీకే నష్టం. నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తుంది నీ శరీరం ఎప్పుడు ఈగో వస్తుందమ్మా. ఎప్పుడు తగ్గకు అంటది. ఏంటి తగ్గేది? అసలు దేవుడు మనం తగ్గించుకోమంటాడు. యేసుప్రభు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకున్నా పర్వాలేదు, ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితం నష్టం పరుచుకోకూడదు. నెంబర్ 3, ఆత్మ చేత శరీర క్రియలను ఏమన్నాలి? చంపాలి. నిజంగా మనం చంపుతున్నావా అని రాశాను నేను ఎక్స్ట్రాగా. ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13 చదువుదాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు అన్నారు. చూడండి, శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారే ఎందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. ఎంత బాగా చెప్పాడండి పౌలు గారు. ఆత్మ చేత శారీరక క్రియలు ఏం చేయాలి? చంపాలి. నేను ఏ సహోదరి మీద ద్వేషం పెట్టుకోకూడదు, చంపాలి. ఏ సహోదరి మీద అసూయ ఉండకూడదు, చంపుకుంటాను నేను, చంపుకోడు. అందరితో నేను సమాధానంగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి. అలాంటి మనస్తత్వం ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఆత్మ ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా నీ శరీర క్రియలను చంపాలి, నీ శరీరంలో ఉన్న కోరికలు చంపాలి. యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు గ్రంథంలో. ఆయన తన శరీర కోరికలను చంపుకున్నాడా లేదా? చంపుకున్నాడు. కాబట్టి స్త్రీ ప్రేరేపించినా తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే యోసేపులో ఉన్నటువంటి దేవుని ఆత్మ శరీర క్రియలను ఏం చేశాడు? ఆయన చంపుకున్నాడు. శరీర క్రియలను చంపుకున్నాడు. నిజంగా జీవిస్తున్నాడు. ఈ రోజున పరదేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఈరోజు శరీర కోరికలు చంపుకోకుండా ఆ స్త్రీని చూడడం, ఈ పురుషుడిని చూడడం, పెళ్ళైన సహితము పెళ్ళైన వారు లేకపోలేదు, పెళ్లి కాకుండా ఉంటే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు రక్షణ పొందిన క్రైస్తవుడిగా ఒకవేళ మనం ఎవరైనా ఉంటే, రక్షణ పొందిన క్రైస్తవుడిగా నీ ఆత్మ చేత శరీర క్రియలను చంపుతున్నావా, పెంచి పోషిస్తున్నావా అని రాశాను ఇక్కడ. చాలా మంది కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరికలు చంపుకోలేక వివాహం అవ్వక ముందు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. ఆ చెల్లైనా అక్కైనా ఎవరైనా వివాహం అవ్వక ముందు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండు. వివాహం అయిందా నీ భర్తకు నమ్మకంగా ఉండు, లేదా నీ భార్యకి నమ్మకంగా ఉండు. నమ్మక ద్రోహం అనేది చేయకూడదు. అది భర్తకైనా భార్యకైనా తల్లిదండ్రులకైనా పిల్లలు నమ్మక ద్రోహం చేయకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు నమ్ముతారు, భర్త భార్యను నమ్ముతుంది. ఇప్పుడు శరీర కోరికల కోసం భర్తనే చంపిన స్త్రీలు ఉన్నారండి, శరీర కోరికల కోసం భార్యనే చంపిన పురుషులు ఉన్నారు. చూడండి ఎంత దారుణం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా క్రీస్తు సంబంధి అయితే, నిజంగా ఆత్మ సంబంధిగా బ్రతికితే నీ కోరికలు వస్తాయి. కానీ కోరికలు చంపుకుంటూ నీ జీవితంలో ఒక ఆత్మ సంబంధిగానే దేవునికి కనబడాలి ఎప్పుడు. ఈరోజు సంఘానికి వచ్చిన వాళ్ళలో అనేక శాతం, ఎక్కువ సంఘాల్లో ఏం కనబడుతుందంటే శరీర కోరికలు తీర్చుకోవడానికి అనేక మంది బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? నీ శరీర కోరికలు ప్రేరేపిస్తూ ఉంటే, నీ జీవితంలో ఆ కోరికలు రంకిలేస్తూ ఉంటే, విచ్చలవిడిగా తిరుగుతూ విచ్చలవిడిగా మాట్లాడే జీవితం ఎవరికీ ఉండకూడదు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆత్మ చేత ఏం చేయాలి? శరీర క్రియలను నేను చంపాలి. ఇక్కడ చూడండి,
నీ కన్నే, నీ నోరే, నీ నాలుకే, నీ చెవే, ఈ నాలుగు నీ చెవే నిన్ను మోసం చేస్తాయి. ఇప్పుడు శరీరమా, ఇప్పుడు కన్నుతో ఏం చేస్తాను? గుడ్. నోటుతో, నోరు నాలుక మాట్లాడుతుంటాను. చెవితో ఏం చేస్తాను? వింటావు. ఇప్పుడు శరీర కోరికలు కలిగినప్పుడు నీ కన్నైనా చూడుతుంది, ఖచ్చితంగా చూస్తేనే కోరిక కలుగుతుంది. ఎవరినైనా చూసావు, కోరిక కలిగినప్పుడు ఏం చేయాలి? ఆత్మ చేత ఆ కోరికలు ఏం చేయాలమ్మా? నిజంగా నువ్వు ఆత్మ సంబంధం అయితే నీకు వచ్చిన కోరిక పట్ల సిగ్గుపడతావు. క్రీస్తు సంబంధం అయితే ఇక్కడ రాశాను నేను, క్రీస్తుని ధరించుకున్న వాడు అయితే నీకు వచ్చిన కోరిక పాడు కోరిక అయితే, ఒక చెడ్డ కోరిక అయితే సిగ్గుపడాలి. ఆత్మచేత నిజంగా సిగ్గుపడితే ఆత్మచేత ఆ కోరికలు చంపుకుంటారమ్మా. ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తె స్థానంలో మీరున్నారు. ఈరోజు దేవుని బిడ్డలు అంటే మామూలు విషయం కాదు. లోకంలో ఎవరైనా చూసిన వాళ్ళకి క్రైస్తవులు అంటే సాధారణంగా ఉండొచ్చు, కానీ దేవుని కుమారుడు హోదాలో, ఇప్పుడు ప్రధానమంత్రి గారి కుమారుడు అమ్మ స్థాయి పెద్దనా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఒక ఎమ్మెల్యే కొడుకండి అంటే మనం గొప్ప. ఎమ్మెల్యే కొడుక, ప్రధానమంత్రి గారి కొడుక, అమెరికా ప్రెసిడెంట్ కొడుక అంటే మనం ఇలా కళ్ళు అప్పగించి ఎంత అంటే గొప్ప స్థాయి అని మన ఉద్దేశం. మరి నువ్వు దేవుని కుమారుడు అని, నువ్వు దేవుని కుమార్తెవని ఎంతమందికి? దేవునికి కుమారుడివి అంటే ఎంత మంచి హోదాలో మనల్ని పెట్టాడు దేవుడు, ఎంత మంచి స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. అలాంటప్పుడు నిజంగా నీ కన్ను, నీ నోరు, నీ నాలుక, నీ చెవి ఏది కోరితే అది కోరితే చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే అసలు దేవుని కుమారుడిగా ఉండే అర్హత మనకు లేదండి. ఆయన కుమారుడిగా ఉండాలంటే దేవుణ్ణి బట్టి ఆయన నామానికి ఘనత రావాలి. నిజంగా చాలా మంది పిల్లల వల్ల తండ్రికి ఘనత రాదు, చెడ్డ పేరు వస్తుంది. మా నాన్నకి, పరమ తండ్రికి. సజీవ యాగముగా శరీరాన్ని ఏమన్నాడు? రోమపత్రిక 12:1 సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించండి అన్నాడు. అమ్మ సజీవ యాగము అంటే బతుకుండి చంపడం. బతుకుంటాయి, కళ్ళు బతికే ఉంటాయి, కానీ ఇది కళ్ళు కోరికలు ఏం చేసుకోవాలి? నేను చూసిందంతా కూడా కోరుకోకూడదు. అందుకే కళ్ళు చాలా ప్రధానం అన్నాడు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే లోకంలో విన్నారా? సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే నీకున్నటువంటి సర్వ ఇంద్రియాలలో, నీకున్నటువంటి శరీరంలో అన్ని ఇంద్రియాల కన్నా ప్రాముఖ్యమైనది ఏది? ఎందుకు అంటే ఆ కన్ను ఒక వ్యక్తిని పాడు చేస్తుంది. గుడ్డోలైతే గుడ్డివాడిగా పుడితే ఏమీ ఉండదు, పెద్ద ఏవి చూడ్డు, ఏ పరిస్థితులు రావు, పాపం చేసే పరిస్థితి ఎక్కువ అసలు రాదు. అన్ని ఇంద్రియాల కన్నా కన్ను ఎందుకు ప్రధానమైనది అంటే నిన్ను మంచికి నడిపించేది, నిన్ను జీవితాన్ని నాశనం చేసేది నీ కన్నే. ఎందుకంటే కన్ను అన్ని ఆశిస్తుంది, కోరుకుంటది. కాబట్టి సజీవ యాగముగా శరీరాన్ని సమర్పించాలి. యోబు ఏమన్నాడమ్మా? నా కంటితో నేను నిబంధన చేసి కన్యకను నేను ఎలాగూ చూతును అన్నాడు. మనం చూస్తాం. యోబు గారికి మనకున్న వ్యత్యాసం అదే. కన్యక వెళ్తుంటే చూస్తాను నేను, ఒక పురుషుడు వెళ్తుంటే చూస్తుంటావు. ఏంటో యోబు కళ్ళుతో నిబంధన చేసుకున్నాడంట, నా భార్యను తప్ప నేను ఎవరిని చూడనని, నేను అందరినీ చూస్తున్నాను. అంటే ఆలోచించండి, నేను ఆత్మ సంబంధిన కాదు, శరీర సంబంధిని. అందరూ చూస్తున్నాను, అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. అలాంటి ఆలోచన కలిగిన పరిస్థితి నాకుంటే నా జీవితం దేవుడు చూసినప్పుడు నువ్వు శరీర సంబంధిని అంటాడు. ఆత్మ చేత నీకు వచ్చిన కోరిక, అరే నీ వచ్చిన కోరిక తప్పు అనుకోవాలి. నేను నీకు వచ్చిన భావన తప్పు ఆ సహోదరి మీద, ఆ సహోదరుడి మీద. ఎందుకు అంటే ఆత్మ చేత శరీరకి ఏం చేయాలి? చంపాలమ్మా, ఖచ్చితంగా చంపాలి. చంపే అవకాశం మనకు ఉంది, పెద్ద కష్టమేమి కాదు. నీకు వచ్చిన కోరికను చంపుకోవడం పెద్ద కష్టమేం కాదు. చూడండి, అందుకే శరీర అవయవాలు ఏమన్నాడంటే పౌలు, మరి రాకెట్లో వేసి ఏం చేస్తారు? కొన్ని నలగొడుతుంటారు, నలగొడుతుంటే మెత్తగా మారిపోతాయి. మెత్తగా అయింది ఖచ్చితంగా బాగుంటుందమ్మా. చూడండి, పసుపు కొమ్ములు వేసి దంచుతూ ఉంటారు, దంచుతూ ఉంటే ముందేమో గరుగ్గా ఉన్నాయి, ఆఖరికి ఏమైపోయాయి? మెత్తగా మారిపోయాయి. ఒకప్పుడు నా స్వభావం గరుకుదే, ఒకప్పుడు నా స్వభావం మంచిది కాదు. గరుగ్గా ఉండే నా జీవితాన్ని దంచి యేసుప్రభు వాక్యం చేత దంచుతూ ఉంటే ప్రతిరోజు మెత్తని హృదయంలో మారిపోద్ది. ఎవరైనా అంతే, అది నేనైనా మీరైనా. మెత్తని హృదయంగా మారిపోతే ఇంకా దేవుడు చెప్పినట్టు ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతకగలవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీ 9:27 గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును
నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అమ్మ శరీరాన్ని పౌలు ఏం చేస్తున్నాడు? అమ్మ నలగొట్టం అంటే సుత్తి తెచ్చుకుని కొట్టుకుంటాడా? జనరల్ గా సుత్తి తెచ్చుకుని కొట్టుకుంటాడు. నలగొట్టుకోవాలంటే కాదు కదా, వాక్యము చేత నలగొట్టుకుంటాడు. శరీరములో వాక్యము చేత ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనేది ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఆయన మోకరిల్లి శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. నా కళ్ళతో పాపం చేయకుండా కాపాడండి. అడుగులు వేస్తూ ఉండగా, ఈ లోకంలో బయటికి వెళ్తుండగా, ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ఎక్కడా పాపము చూడకుండా, పాపము చేయకుండా, పాపం మాట్లాడకుండా దయచేసి నన్ను నలగొట్టయ్యా, అటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించండి అని పౌలు శరీర అవయవాలు నలగొట్టుకుంటాడు ప్రతిరోజు. మరి మనం ప్రతిరోజు హ్యాపీగా పడుకుంటున్నారు, ప్రార్థనకి లేస్తున్నారా ఎవరైనా? ఒకవేళ లేస్తే మీరు ధన్యులే, ఎవరిని కామెంట్ గురించి కాదు ఇది. ఉదయాన్నే ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారా లేదంటే పడుకుంటున్నామా? ఆలోచించండి. అవయవాలు ఎప్పుడు నలగొట్టబడతాయంటే ప్రార్థనలో మోకరిల్లినప్పుడు. ఒక ఆయన నన్ను అన్నాడు, పాదాలట మోకాళ్ళు ఎంతగా నలిగిపోతే ముఖం అంతగా ప్రకాశిస్తుందట. ముఖంలో అంత వెలుగు, ముఖంలో అంత తేజస్సు ఎంతగా ఈ మోకరిల్లుతూ ఉంటే, దేవుని సన్నిధిలో మోకరిల్లిన పాదాలను బట్టి నీ ముఖ వర్చస్సు పెరుగుతుంది, నీకున్న తేజస్సు పెరుగుతుంది. ఈరోజు ప్రార్థన చేసే పరిస్థితులు తగ్గిపోయాయి. ఎందుకంటే అది కూడా కారణం ఎవరు? శరీరమే. పడుకోరా, ప్రార్థన ఏంటి? పడుకోవడానికే సగం జీవితం అయిపోయిందమ్మా. పడుకోవడమే ఎక్కువ సమయం. ఎక్కువ మంది పడుకోవడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఎవరైనా ఉంటే ఆలోచించండి, ఎక్కువ మంది పడుకోవడానికి ఇష్టపడతారు. సమయం దొరికితే పడుకుపోతుంటాడు, కూర్చొని కూడా పడుకుపోయిన ఉన్నారట. ఎప్పుడు దేవుని సన్నిధిలో అవయవాలు నలగొట్టబడాలి అంటే ఖచ్చితంగా శరీర అవయవాలతో ఏం చేయాలంటే ప్రార్థనలో మనం మోకరిల్లాలి. వ్యక్తిగతమైన ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి క్రైస్తవులుగా. అలాగే దినదినము ఆంతర్య పురుషుడు ఏమవ్వాలి? ఇది ఎప్పుడు చదువుతాం మనం. కొరింథీ పత్రికలో 2 కొరింథీ 4:16 పౌలు గారు మాట్లాడతారు. 2 కొరింథీ 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అమ్మ ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరు? ఆత్మ. అంటే ఆత్మ దినదినము ఏమవుతున్నాడని పౌలు గారు రాశారు. ఎలా ఆత్మ ఎలా నూతన పరచబడుతుంది అంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ఆత్మ దినదినము బలాన్ని పొందుకుంటుంది. దినదినము. ఇప్పుడు ఒక బలహీనుడు, ఒక బలవంతుడు, ఒక బలహీనుడు ఫైట్ పెట్టారు. ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. ఎవరు గెలుస్తారు? నేనే మీకు చెప్పిస్తాను, హింట్ ఇచ్చాను. ఒక బలవంతుడు, ఒక బలహీనుడు, బక్క చిక్కినోడు అనుకోండి మన భాషలో. బలవంతుడు ఒక పక్క ఉన్నాడు, బలహీనుడు ఒక పక్క ఉన్నాడు. ఇద్దరు వచ్చారు ఫైట్ కి. అసలు చూడడానికి చాలా దారుణంగా ఉన్నాడు వీడు. బలవంతుడు వచ్చాడు. ఈ బలవంతుడు బలహీనుడు కొట్టుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు? జనరల్ గా బలవంతుడే గెలుస్తాడు. ఇప్పుడు శరీరము, ఆత్మ ఆ 2 ప్లేసుల్లో పెట్టండి. శరీరము, ఆత్మ. నీ జీవితంలో శరీరం బలంగా ఉంటుందా? నీ జీవితంలో ఆత్మ బలంగా ఉన్నారా? ఇప్పుడు శరీరం బలంగా ఉందనుకోండి, ఆత్మ ఓడిపోద్ది. ఆత్మ బలంగా ఉందనుకోండి, శరీరం ఓడిపోద్ది. ఇప్పుడు ప్రశ్న, మీ వ్యక్తిగత జీవితాల్లో శరీరం బలంగా ఉందా, ఆత్మ బలంగా ఉందా? ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. ఆత్మ బలంగా ఉంటేనే ఆ బలవంతుడైన ఆత్మ బలహీనుడైన శరీరాన్ని ఓడించగలడు. ఎందుకంటే లోకంలో బలవంతుడు బలహీనుని పడగొడతాడు. మరి ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాల్లో శరీరం బలంగా ఉంది, శరీరం బలాన్ని పొందుకుంటుంది, కానీ ఆత్మ బలహీనపడిపోతుంది. పౌలు ఏమన్నాడంటే, మా శరీరం కృషించిపోద్ది ఒక రోజున, కానీ నాలో ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు దినదినము, ప్రతిరోజు వాక్యం చదివే వ్యక్తి బలంగా ఉంటాడు. ప్రతిరోజు బాగా తినేవాడు ఎలా ఉంటాడు చెప్పండి సింపుల్ గా. ప్రతిరోజు 3 పూట్లే కాదండి, బాదం పిక్కలు, బాదం పిస్తా అంటారా, రకరకాలు చూడండి, డ్రై ఫ్రూట్స్. శరీరం బాగా బలంగా పెంచుకున్నాడు, బలంగానే ఉంటాడు, అవి తిన్నాడు. మరి ప్రతిరోజు వాక్యం చదివేవాడు, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ఖచ్చితంగా ఆ వ్యక్తుల జీవితాల ఆత్మలు బలంగా ఉంటాయి. శరీరము చెప్పినట్టు చేయడు, శరీరం చెప్పినట్టు ప్రవర్తించడు. శరీరం చెప్పినట్టు ఎందుకు ప్రవర్తించట్లేదంటే ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయంగా బలంగా ఉన్నాడు. అలా ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. అలా బలంగా ఉంటేనే ఆత్మ చేత శారీరకల్ని ఏం చేయగలవు? నువ్వు చంపగలవు.
ఆత్మ బలంగా లేకపోతే శరీరకేం చంపలేనండి. ఆత్మీయంగా నేను బలంగా ఉంటేనే శరీరాన్ని, ఆ కోరికలను చంపగలను. నెంబర్ 4 చివరిగా దేనిని బట్టి విత్తుతున్నావు అని రాశాను ఇక్కడ. అంటే విత్తడం ఏంటి? రైతు కదా విత్తుతుంటాడు. విత్తేవాడు ఎవరు? రైతు. విత్తుతూ ఉన్న రైతును బట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు శరీరాన్ని బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా? చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి, దేన్ని బట్టి? శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. 2 పంటలు పండిస్తున్నాడు రైతు. 2 పంటలు. ఇప్పుడు క్రైస్తవుడు కూడా 2 పంటలు వేస్తూ ఉంటారు. సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా 2 పంటలు పండిస్తూ ఉంటారు. ఒక పంట శరీరాన్ని బట్టి వేస్తూ ఉంటారు, విత్తుతూ ఉంటారు. అంటే శరీరం కోరికలు, శరీరాన్ని బట్టి నడుచుకోవడం, శరీరాన్ని బట్టి ప్రవర్తించడం, ఇవంతా కూడా ఎలా విత్తుతున్నాడు అంటే శరీరాన్ని బట్టి విత్తుతున్నాడు. ఆత్మను బట్టి కూడా విత్తేవాడు ఉంటాడు. ఇప్పుడు శరీరాన్ని బట్టి ఏ పంట కోసాడు ఒక రోజున? క్షయము అనే పంట. క్షయము అంటే నాశనం. క్షయము అంటే నాశనం. ఇప్పుడు శరీరాన్ని బట్టి విత్తేవాడు నాశనం అనే పంట కోస్తాడు. ఆ పంట ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి. ఆత్మను బట్టి విత్తేవాడు అక్షయమైన పంట కోస్తాడట. ఆ అక్షయమైన పంట నిత్య జీవము అన్నాడు. అది పరలోకం. ఈరోజు మన జీవితంలో నువ్వు దేనిని బట్టి విత్తుతున్నావు? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. శరీరాన్ని బట్టి నడుచుకుంటుంటే నువ్వు శరీరాన్ని బట్టి విత్తినట్టు. శరీరానుసారంగా ప్రవర్తిస్తుంటే, ఇగో చెప్పాను కదా, ఇవన్నీ ఇలాంటి జీవితం జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తి శరీరాన్ని బట్టి విత్తుతున్నాడు. కాబట్టి ఒకసారి మనందరి జీవితంలో నేను శరీరాన్ని బట్టి విత్తుతున్నానా, ఆత్మను బట్టి విత్తుతున్నానా అన్నది ఎవరికి వాళ్ళు గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు విన్న పాఠాన్ని బట్టి ఎవరు కూడా నిత్యత్వానికి దూరం అవ్వకూడదు. దేవుడిచ్చే ఆ మహా గొప్ప లోకానికి, ఆ పరలోక భాగ్యానికి ఎవరు దూరం అవ్వకూడదు. అసలు నిన్ను దూరం చేసేది నీ శరీరమే అన్నాను. ఆఖరికి నేను ధరించుకున్న నా శరీరమే నన్ను నరకానికి నడిపిస్తూ ఉంటే ఆ శరీరం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఎలా? కాబట్టి శరీరాన్ని బట్టి విత్తుతూ ఉంటే నరకానికి వెళ్తాడు, ఆత్మను బట్టి విత్తేవాడు పరలోకం. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. అపోస్తులుడైన పౌలు గారి జీవితం ఎలాంటిదమ్మా? ఆయన దోషకుడు, హింసకుడు, హానికరుడు. అంటే కంప్లీట్ గా చెడ్డవాడు అని చెప్పడం, సింపుల్ గా చెడ్డవాడు. అప్పుడు చెడ్డవాడు అయితే ఒకప్పుడు పౌలు గారి జీవితం శరీరాన్ని బట్టి ఉండేవాడు. శరీరాన్ని బట్టి. ఎందుకు అంటే క్రైస్తవులు ద్వేషించడం, హింసించడం, చంపడం చేసేవాడు. అంటే పౌలు శరీరాన్ని బట్టి. కానీ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఇదేంటి? శరీరాన్ని బట్టి ఉండేవాడు ఎలా మారిపోయాడు? క్రీస్తుని పోలి అన్నాడు. అంటే క్రీస్తు ప్రభులా మారిపోయాడు. క్రీస్తు ప్రభులో మారిపోయాడు అంటే ఆత్మను బట్టి విత్తడం నేర్చుకున్నాడు. ఒకప్పుడు శరీర సంబంధాలుగా ఉండొచ్చు, కానీ ఇంకా స్టిల్ మనలో సంఘానికి వచ్చి ఈ మాటలు విన్న తర్వాత కూడా మీలో ఎవరైనా ఇంకా శరీరాన్ని బట్టి నడుచుకుంటే క్షయమనే పంటే కోస్తారు. ఒక రోజున క్షయమనే పంటే కోస్తాం. దయచేసి హృదయపూర్వకంగా ఆత్మను బట్టి మనం విత్తాలి. నేను శరీర సంబంధంగా ఇంక ఉండకూడదు. శరీర సంబంధంగా నేను బ్రతకూడదు. లోకానికంటూ నేను భిన్నంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవిత విధానం ఉండాలి. ప్రత్యేకంగా క్రీస్తును ధరించుకున్న వాడిగా నీలో ఏ శరీర కార్యాలకు కూడా అవకాశం ఉండకూడదు. ఎప్పుడు జారత్వము గాని, చెప్పాను కదా, క్రోధములు, కక్షలు, కలహములు, మత్తతులు, అసూయలు, భేదములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. అల్లరితో కూడిన అల్లరి ఉంటుంది. అక్కడ అల్లరి ఉన్న చోట ఉండకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా శరీరం కోరుకుంటుందండి. కానీ ఆత్మకు విరోధంగా పోరాడేది ఏది? శరీరమే. అంటే ఏమీ లేదు. ఆత్మకు విరోధం అంటే ఆత్మకు శత్రువు ఎవరు? ఇప్పుడు అంటే నీ ఆత్మ పరలోకానికి వెళ్లకుండా నిన్ను తప్పించే శత్రువు ఎవరో కాదు, శరీరమే. వాస్తవానికి ఆత్మ దేవుని వద్ద నుండి వచ్చింది, మళ్ళా అక్కడికే వెళ్ళాలి. కానీ శరీరం అనుకుంటుందట, ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. ఎలాగైనా ఈ శరీరాన్ని పాడు చేసుకునేటట్టుగా నేను చెయ్యాలి. అందుకే తాగుతూ ఉంటారు. తాగుతూ దేహాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కొంతమంది, అక్రమ సంబంధాలు పెట్టుకుని దేహాలు పాడు చేసుకున్న వాళ్ళు కొంతమంది,
చైన్ స్మోకర్స్ దేహాన్ని పాడు చేసి కొంతమంది చూడండి, ఆ శరీరం వాడే పాడు చేసుకుంటాడు చేతులారా, శరీరాన్ని పాడు చేసుకుంటాడు. ఆఖరికి ఆత్మ ఉంది అన్న పరిస్థితి కూడా గుర్తుండదు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన రాకుండా శరీరం పాడు చేసేస్తుంటది మనుషుల్ని. శరీర కోరికలు ప్రేరేపిస్తూ ఉంటది. కానీ భక్తులకు అర్థమైంది గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు శరీరాన్ని పాడు చేసుకోకూడదు, ఆత్మను పాడు చేసుకోకూడదు. ఈ శరీరం ఎంత ప్రేరేపించినా, ఎంతగా మా జీవితాల్లో ప్రేరేపించినా ఎప్పుడు కూడా ఆత్మీయ విషయంలో బలంగా ఉండాలి. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అన్నాడు పౌలు. చివరిగా 2 మాటలు ప్రకటన గ్రంథము ముందుగా 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీస్ లో ఉన్న సంగపు దూతకు ఎలాగో వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, అందరూ చూడండి బైబిల్స్, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని ఎవరు నువ్వు చచ్చిపోయావు అని ఉంది. అదేంటి, బతికే ఉన్నారు కదా, అందరూ బతికే ఉన్నారు మీరు, కానీ జీవిస్తున్నావు అంతే. కానీ నువ్వు చేసే పనులన్నీ కూడా శరీర సంబంధమైన పనులే చేస్తున్నావు, శరీర సంబంధంగానే బ్రతుకుతున్నావు. అమ్మ, శరీర సంబంధంగా బ్రతుకుతున్న మనుషులు చూసి దేవుడి దృష్టి ఏంటంటే ఆల్రెడీ దేవుడి దృష్టిలో ఆ వ్యక్తి చచ్చిపోయిన వాడితో సమానం. చూడండి, శరీర సంబంధంగా బ్రతుకుతూ ఉంటే ఆ వ్యక్తి చచ్చిపోయిన వాడితో సమానం. మరి ఆ ఉద్దేశం అదే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు, తల్లిదండ్రులు అంటారు, ఒక ఎదిగిన కుర్రాడు ఉంటాడు, ఆడికి బాధ్యత లేకుండా తిరుగుతుంటే నువ్వు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అంటే అర్థం ఏంటి? ఆ దృష్టిలో ఇదేంటి, అది నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నువ్వు బతికితే ఏంటి చస్తే ఏంటి అంటే వాళ్ళ ఆలోచనలో వాడు చావలేదు, బతికే ఉంటాడు. కానీ వాళ్ళ దృష్టిలో వాడు ఉన్నా ఒకటే లేనా ఒకటే అంటే చచ్చినోడితో సమానం కింద జమ కట్టారనమాట. దేవుడు కూడా అంతే, శరీర సంబంధంగా బ్రతికే మనుషులు చూసినప్పుడు ఆయన దృష్టికి ఎలా ఉంటుందంటే చచ్చిన వాడితో ఉంటాం. మనం అన్ని తింటాం, తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం, అన్ని ఉంటాయి నీకు. కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు దేవుడి దృష్టిలో ఎలా ఉన్నావు అనేది ప్రాముఖ్యం అండి. అవునా కాదా? మీరు ఆలోచించండి. ఈ భూమి మీద బ్రతుకు కాలం అంతా దేవుని కోసమే, దేవుని దగ్గరికి వెళ్ళాలని అందరూ వచ్చారు ఇక్కడికి. లేదంటే మందిరం మానేసి మనం కూడా అందరిలాగే బయట సండే ఈజ్ ఎ ఫన్ డే, వాస్తవానికి లోకానికి సండే ఈజ్ ఎ ఫన్ డే లోకానికి. ఎందుకంటే సండే వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి అన్ని చూసుకుంటారు, లెక్కలేసుకుంటారు, ఏ స్థలానికి వెళ్ళాలి, ఎంత ఎంజాయ్ చేయాలని. మరి అలాగే ఉండేవాళ్ళమే. కానీ ఇక్కడికి వచ్చి మన జీవితాలు ఎందుకు నడిపించుకుంటున్నాం అంటే, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, ఆ నిత్యత్వాన్ని పొందుకోవాలి. మరి అలా పొందుకున్నప్పుడు ఈ భూమి మీద శరీర సంబంధంగా నువ్వు బ్రతికితే, శరీరం కోసమే నువ్వు జీవిస్తూ ఉంటే, ధనవంతుడు ఏం చేశాడమ్మా భూమి మీద? ధనవంతుడు లూకాసు వార్త 16వ అధ్యాయం, భూమి మీద ఓదారంగ బట్టలు వేసుకుని ప్రతిదినము సుఖపరుచుండువాడు అని రాస్తుంది. అంటే సుఖం, తిని త్రాగి తిరగడం సుఖం, సుఖానికి అలవాటు పడ్డాడు, చచ్చిపోయాడు, పాతాళంలో ఏడుస్తూ ఉన్నాడు. అంటే శరీర సంబంధంగా బ్రతికిన ప్రతి మనిషి పాతాళమే గతి అనమాట. ఆత్మ సంబంధంగా బ్రతకాలని నిర్ణయం తీసుకోవాలి, ఆత్మను బట్టి తీర్మానం చేసుకోవాలి. లేదు అంటావా, నీకు నిత్యత్వాన్ని దూరం చేసేది నీ శరీరమే. చివరిగా రోమా పత్రిక చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, 5 నుండి 9 వచనాలు చదువుతాను నేను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. అమ్మా, ఏ మనసు? శరీరానుసార మనసు ఏంటి? మరణం అంట, అంటే చచ్చిన వాడితో సమానం అన్నాడు కదా దేవుడు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 7 ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అమ్మ, దేవునికి విరోధం ఏ మనస్సు అంటే? దేవునికి విరోధం అంటే దేవునికి ఏమవుతాడు అంటే శరీర సంబంధంగా బ్రతికేవాడు దేవునికి శత్రువు. తర్వాత అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడి నేరదు. 8 కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అనేసాడండి. ఇంకా అంతకుమించి చెప్తే ఇంకేం చెప్పగలం? శరీరం దీన్ని బట్టి ఎంత ఆలోచిస్తే, దేవుడికి శరీరాన్ని బట్టి నడుచుకున్నవాడు శత్రువే కాదు, శరీరాన్ని బట్టి నడుచుకున్నవాడు దేవునికి ఆ వ్యక్తి పట్ల సంతోషం ఉండదు. ఏదో పుట్టాడు వెళ్తున్నాడు అంతే,
ఆ వ్యక్తిని చూసి దేవుడికి ఆనందం కలగదు. పిల్లలను చూస్తే, కొంతమందిని పిల్లలను చూస్తే ఆనందం కలుగుతుంది తల్లిదండ్రులకి. అలాంటి కొడుకుని కన్నావు, అలాంటి కూతుర్ని కన్నావు అని పిల్లలు ఎలాగైతే అనుకుంటారో ఆయన కూడా యోబుని బట్టి సంతోషించాడు దేవుడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని చెప్పి ఆనందపడుతున్నాడు దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? అపవాదితోనే. కావాలంటే టెస్ట్ చేసుకో, వెళ్ళి కావాలంటే టెస్ట్ చేసుకో. నువ్వు భూమి మీద యోబుని బట్టి ఆనందపడ్డాడండి దేవుడు. నిజంగా యోబును చూపించాడు. అపవాదిని వెళ్తావా? వెళ్ళు. ఎలా ఆనంద పెట్టాడు యోబు తన జీవితంలో? దేవుణ్ణి ఆనంద పెట్టాడు. ఈరోజు ఇక్కడ సంఘంలో మనల్ని చూసి ఈ పలానా సహోదరుడు, పలానా సహోదరి నిజంగా ఆ బిడ్డను బట్టి దేవుడు ఆనందపడుతున్నాడమ్మా? నన్ను బట్టి, నిన్ను బట్టి, మనల్ని బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా? ఒకవేళ శరీరాన్ని బట్టి నువ్వు నడుచుకుంటే దేవుడికి ఆనందం కలగదు. అందుకే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరారు అనేశాడు. ఒకవేళ ఇటువంటి భావం ఎవరికైనా ఉంటే మనం సంఘానికి వచ్చిన దేవుని సంతోష పెట్టలేము. ఇంతవరకు ఎలా ఉన్నామో, ఇంతవరకు ఎలా చేశామో, ఎలా ఉన్నారో దేవుని మాటలు ప్రతిరోజు కూడా ఏ రోజైతే వాక్యాన్ని వింటున్నానో ఆ రోజు విన్న సందేశాన్ని బట్టి నా బ్రతుకు మారాలి ఎప్పుడైనా. ఎందుకంటే అద్దం ముందుకు వచ్చిన వాడు సరి చేసుకోకుండా వెళ్తారా? మీరు ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి, అద్దం ముందుకు వెళ్ళి అమ్మ సరి చేసుకోకుండా, క్రాప్ సరి చేసుకోకుండా, ముఖం సరి చేసుకోకుండా ఎవరు వెళ్ళరు నాకు తెలిసి. వాక్యం అనే అద్దం ముందుకు వచ్చిన వాడు కూడా సరి చేసుకోకుండా వెళ్ళకూడదు. ఆ అద్దం ముందుకెళ్ళి సరి చేసుకున్నది ఎంత వాస్తవమో ఈ వాక్యం అనే అద్దం ముందుకు వచ్చి కూడా సరి చేసుకోవాలి అన్నది అంతే వాస్తవం. ఇవి తెలుస్తున్నాయి, సరి చేసుకోవట్లేదు అంటే ఈ అద్దం దగ్గర నీకు ఇష్టం లేదు. ఆ అద్దం మాత్రం కావాలి. లోక సంబంధమైన అద్దం, ఆత్మ సంబంధమైన అద్దం దేవుని వాక్యం. అలాంటి అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి నిత్యత్వాన్ని దూరం చేసేది శరీరమే. ఆ శరీరం అవకాశం ఇస్తేనే లోకం వస్తుంది. ఆ శరీరం అవకాశం ఇస్తేనే అపవాది వస్తాడు. కాబట్టి నీకు నిత్యత్వాన్ని దూరం చేసే శరీరం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను.